సింధు పోతేనే ఇంట్లో ప్రశాంతత. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే చేశామత్తా. ఇక ముందు కూడా ఏం చేయాలో అది నువ్వే చెప్పు. నీ మాటలు విని బంగారం లాంటి నా కోడల్ని అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను. సిరి ముందు నన్ను తలెత్తుకోనికుండా చేసావు కదే. మా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేరి నా చెల్లెలు నీలాంబర్ని ఈ నోటితో అక్రమ సంబంధం అట్టగట్టి తనని బయటకు వెళ్ళగొట్టేలా చేసావు కదే. అక్కైనా అమ్మైనా నీలాంబరికి నేనే. బిడ్డగా చూడాల్సిన నీలాంబరిని సవతిలా చూసేలా చేసావు కదే. కట్టుకున్న భర్త, కన్న కొడుకు ఇద్దరికీ నన్ను శత్రువులా మార్చావు. 30 ఏళ్ల నా కాపురాన్ని అవమానించాను. 25 ఏళ్ల నా పెంపకాన్ని అనుమానించాను. నీ వల్లే. తప్పైపోయింది, నన్ను క్షమించండి అని నా వాళ్ళని అడిగే అర్హత కూడా నాకు లేకుండా చేశావు. అంటే నేనేం చేయలేదు. నాకే పాపం తెలీదు. సిరి లేని పనివి క్రియేట్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. బావ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా కడుపులో పెరుగుతుంది. మీ వారసుడే అంటే నన్ను నమ్మండి. మీ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతాను. చిచి, విని విని విసుకొచ్చింది సింధు. ఇంకొద్దు. నా కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నావు కాబట్టి నువ్వు నా కుటుంబానికి చెడు చేసినా నీకు మంచి చేయాలనుకుంటున్నాను. నీకు తల్లి లేదు. నేనే నీ తల్లినే పెళ్లి చేస్తాను. అది ప్రేమతో. నువ్వు ఒప్పుకుంటే, లేదంటే నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఆలోచించుకో. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నీకున్న ఒకే ఒక దారి అక్క. అది కూడా మూసుకుపోయినది. ఇక నీకు 2 దారులుండాయి. ఒకటి ప్రేమ్ని పెండ్లి చేసుకోవడం, లేదా ఇంట్లోంచి బయటికి పోవడం. చాయిస్ ఇస్ యోర్స్. బాగా థింక్ చేసి ఒక డెసిషన్కి రాసిందు. టేక్ యువర్ ఓన్ టైం. పిల్లకాకివి. పులి పంజాకి రెక్కలు విరిగి కింద పడ్డా. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పినాను సింధు, నువ్వు ఎవరిని చూసైతే విర్రవీగుతా ఉండావో ఆళ్ల చేతే నీ వెన్ను విరిపిస్తానని.
విరిపించినాను. నీకింకో అవకాశం ఇస్తా ఉండాను. నిజం ఒప్పుకుంటే నీ బతుకు నీకు తిరిగిస్తాను. ఆలోచించుకో. సింధు, రాత్రి ప్రేమ్ రూమ్ లోకి నువ్వెలా వెళ్ళావో చెప్పనా? ఎలా ఉంది? నీ దెబ్బ నీకే రిపీట్ అయినట్టుంది కదా? పదత్తా.
మీ మీదకు వదలనీకి ఏదో ఆయుధం సిద్ధం చేసినానని తనలో తానే మాట్లాడుకుంటా ఉండాడు. సునంద బతుకుంటే సిరికి ప్రమాదం. ఆ ప్రమాదం సిరి దగ్గరికి రాకముందే దూరం చెయ్యాలా. సునంద యాడుండాది, యాడున్నా నేను ఎతికి మరీ సంపుతానని దానికి తెలుసు. అందుకే భద్రమైన సోటే దాక్కునుంటాది. ఆ సోటెక్కడో ఒక శివయ్య మాత్రమే చెప్పగలడు. అంటే ఇప్పుడు సునంద శివయ్య ఇంట్లోనే ఉండుంటాది. చెప్పొదినా? రాసి, శివయ్య ఎవరన్నా ఆడ మనిషిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టినాడా? లేదుదినా. ఎందుకట్ట అడుగుతాండా? ఆ ఇంటికెళ్ళి ఆరాధిస్తే ఆడ ఇన్నాళ్ళు ఆడమనిషి ఉండాదని తెలిసినది. మా శివయ్యే మా కంటపడకుండా ఉండనీకే ఆ ఆడమనిషిని తీసుకొచ్చి మీ ఇంట్లో రహస్యంగా పెట్టినాడని నాకు అనుమానంగా ఉండాది. ఎవరదినా ఆడమనిషి? సునంద. సునంద? అవును, తను బతికే ఉండాదని నాకు అనుమానంగా ఉండాలి. రాసి, మీ ఇల్లంతా జాగ్రత్తగా వెతుకు. తను ఉండాదని ఒక చిన్న ఆధారం దొరికినా నాకు వెంటనే ఫోన్ చెయ్యి. అటగే వదినా. ఉంటాను వదినా. భవానీ, భవానీ, ఏంటిది? లే, ఏంటిది భవానీ? నన్ను క్షమించండి. దేనికి భవానీ? నేను తప్పు చేశానండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా తప్పులు చేశాను. నేను చేసిన తప్పులకి క్షమాపణ సరిపోదు. నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి. భవానీ, ఊరుకో, బాధపడకు. సింధు మాటలు నమ్మి నా వాళ్ళనే పరాయి వాళ్ళగా చూశాను. భార్యగా, అమ్మగా, అత్తగా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టానండి. మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేశాను. మన కోడలు ఇంట్లోంచి గెంటేశాను. కన్న కొడుకుని తప్పు చేసిన వాళ్ళ జమ కట్టాను. సిరి సంచల్ని ఒకటి కాకుండా దూరం చేసి పాపం మూట కట్టుకున్నారండి. అమ్మగా దీవించాల్సిన కొడుకుని వేధించాను. అత్తగా ఆదరించాల్సిన కోడల్ని సూటిపోటి మాటలతో సాధించాను. భార్యగా గౌరవించాల్సిన మిమ్మల్ని అందరి ముందు అగౌరవపరిచానండి. అక్రమ సంబంధం మీదేసి మీ మనసుని గాయపరిచాను. మిమ్మల్ని తండ్రిలా భావించే నా తోడబుట్టిన చెల్లెలు నీలాంబరి మీద నింద వేసి మన
మన ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశానండి. మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని నా చేతులారా నేనే పాడు చేశానండి. నేనే పాడు చేశాను. భవాని ఊరుకో. నేను చేసిన తప్పులకి పాపాలకి నిజంగా దేవుడనేవాడు ఉండుంటే నా ప్రాణాలు తీసుకెళ్లిపోవాలి. భవాని ఏంటా మాటలు? నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకట్లేదు భవాని. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అప్పుడే ఆ దేవుడు నిన్ను క్షమించాడు. వెళ్దాం పదండి. ఎక్కడికి? నీలాంబర్ దగ్గరికి. నా కన్నీళ్లతో తన పాదాలు కడిగి మన ఇంటికి తీసుకొద్దామండి. ఏడుందని వెళ్తామే. నీలాంబరి ఏడున్నదో తెలీదు. నేను తన కోసం చాలా ప్రయత్నాలు చేసినాను. ఉపయోగం లేదు భవాని. ఆత్మాభిమానం గల మనిషి కదా. అందుకే మనకెవరికీ కనబడకుండా ఎక్కడో ఏ ఊళ్ళో బతుకుతా ఉంటుంది. నీలాంబరి ఎక్కడ ఉన్నా ఏదో ఒక రోజు మన కోసం వస్తుంది. తప్పకుండా వస్తుంది భవాని. వస్తుందంటారా? మన ఇల్లు విడిచి వెళ్ళింది నీలాంబరి మాత్రమే. తన మనసు ప్రాణం ఇక్కడే ఉన్నాయి. అవును భవాని. సిరి సంజయ్లు కలిసి హాయిగా కాపురం చేసుకుంటున్నారని తెలిస్తే తప్పకుండా వస్తుంది. నువ్వు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. భగవంతుడా, మా నీలాంబర్ ఎక్కడున్నా త్వరగా మా ఇంటికి వచ్చేలా దీవించు స్వామి. తను బతికే ఉండాదని నాకు అనుమానంగా ఉండాలి. నేను విన్నది నిజమేనా? లేక నన్ను భయపెట్టడానికి ఇంద్రాని ఫోన్ మాట్లాడినట్టు నాటకం ఆడిందా? సునంద బతుకుండడం ఏంటి? ఇంపాసిబుల్. నేనే కదా యాక్సిడెంట్ చేయించింది. కార్ లోయలో పడి బ్లాస్ట్ అయింది. నా కళ్ళారా చూశాను. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఎలా సేవ్ అయింది? సునంద నిజంగా బతికే ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు కామ్గా ఉంటుంది? అసలు ఎక్కడుంది? ఇంద్రాని ఫోన్లో మాట్లాడేప్పుడు ఫేస్లో టెన్షన్ కనబడింది. అంటే సునంద బతికే ఉంది. లేదంటే ఇంద్రాని సునంద గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది? కన్ఫామ్ గా సునంద బతికే ఉంది. సునంద వల్ల సిరికి ప్రాబ్లం కాబట్టి ఇంద్రాని అంత టెన్షన్ పడుతుంది. ఎస్, సునంద బతుకుంటే సిరికే కాదు, నాకు ప్రాబ్లమే. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తుంది. అసలే ఇంద్రాన్ని ఫేస్ చేయలేక టెన్షన్ పడుతుంటే సునంద బతికే ఉందన్న టెన్షన్ ఒకటే. ఇప్పుడెలా? ఇంద్రాణి నుంచి తప్పించుకున్నా ఆ సునంద నన్ను వదిలిపెట్టదు. ఎవరో ఒకరు నా ప్రాణం తీస్తారు. వీళ్ళిద్దరి బారి నుంచి నన్ను సేవ్ చేసేదెవరు?
ఎస్, శివారెడ్డి. శివారెడ్డి ఒక్కడే నన్ను కాపాడగలడు. ఇప్పుడే శివారెడ్డి దగ్గరికి వెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్పేయాలి. ఇంద్రాణిని సునందని ఇద్దరిని ఫినిష్ చేయించాలి. అప్పుడు కానీ నాకు టెన్షన్ తగ్గదు. ఎందుకంత గట్టిగా అరిచేస్తావు? భయపడి చేస్తున్నాను. భయం ఎందుకు డార్లింగ్? ఐఎమ్ హియర్, నో ఫియర్. అవును, సింధు గదిలో ఉండదా? సింధు కూడా ఇంట్లో లేదు పిన్ని. నేను అనుమానించిందే జరిగినది. ఏంటత్తా? సింధు ఈ ప్రేమ్ని బయటికి తీసుకెళ్ళుంటాది. తనకు అడ్డంగా ఉండాడని తన్ని చంపినా చంపేస్తాది.